మళ్ళీ వస్తారు. చెప్పండి అన్న, అఖండ 2 ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా డిసెంబర్ 5 నా బర్త్డే రోజు రాలేదు. బర్త్డే ఆ రోజు కరెక్ట్గా. మరి ఆ రోజు పోస్ట్ పోయిన ఎందుకు బాధపడ్డారు? చాలా బాధపడ్డా. మరి ఈ రోజు థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది మూవీ? చాలా బాగుంది. అది టీవీలో కూడా వేస్తున్నారు కదా, కొంతమంది 12th అని, కొంతమంది 25th మారిద్దని అట్లా చూపిస్తున్నారు కదా నెగిటివ్గా. అది కరెక్ట్ కాదు. 12th రావాలని కోరుకున్న, ఫైనల్గా ఆ రోజే వచ్చింది. మళ్ళీ బాలయ్య గారి ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే ఎట్లా అనిపించింది థియేటర్లో? చాలా బాగుంది. షేక్ అయిపోయినాయి. డైలాగ్ ఉంటుంది, కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఎంతమంది స్వామి వచ్చినా మా నాన్న నా పేరు ముక్కి మరీ పెట్టాట్లా లక్ష్మీనరసింహ స్వామి అని. ఇట్లాంటి క్యారెక్టర్ బాలయ్య బాబు కాకుండా ఇంకెవరైనా చేయగలుగుతారా వేరే హీరో? ఇంకెవరికి సెట్ అవ్వదు. మంచిగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్లో నరుగుతాడు కదా, నరికేసింది చాలా బాగుంది. విలన్స్ నరుగుతాడు కదా బాలయ్య బాబు, అఘోర క్యారెక్టర్ బేభత్సంగా ఉంది. తమన్ మ్యూజిక్ బీజిఎం బాగుంది. నరికినప్పుడు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే జై బాలయ్య, జై జై బాలయ్య. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. BB4 బ్లాక్ బస్టర్ మూవీ. జై బాలయ్య, జై జై బాలయ్య అంతే. అన్న థియేటర్లో ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? ఏమన్నా బాలయ్య బాబు ఆయన వాయిస్ మరి ఆయన కంఠంలో ఏముందో తెలియదు కానీ అన్న బుర్ర పాడన్న డైలాగులు మాత్రమా తింటే గారినే తినాలి, వింటే బాలయ్య బాబు డైలాగులే వినాలన్న. అంత బాగుందన్న సినిమా, అంత బాగుంది. డైలాగులు బోయపాటి గారు మీరు ఎలా రాసుకుంటారో తెలియదు కానీ అది బాలకృష్ణ గారి కోసమే రాసుకుంటారేమో బోయపాటి గారు. నిజంగా అసలు ఏంటి బుర్ర పాడు సినిమా. బాలయ్య గారి క్యారెక్టర్ లో మీరు శివుడిని చూసారా, బాలయ్య గారిని చూసారా? మేమైతే శివతాన్ని చూస్తామన్నా. బాలయ్య బాబు ఒక పక్క బాలయ్య కనబడతాడు, ఒక పక్క శివుడు కనబడతాడు, రెండు కలిపి మిక్స్ ఉన్నాడు బాలయ్య బాబు. అందులో బుర్ర పాడైపోయింది అసలు సినిమా చూసి. బోయపాటి గారు అసలు బాలకృష్ణ కోసమే పుట్టినట్టున్నాడు. ఏంటి బాలకృష్ణ గారు కూడా అసలు బి గోపాల్ కోసం బోయపాటి కోసం పుట్టినట్టున్నాడు అన్నట్టు అయిపోయింది సినిమా. అసలు ఎంత బాగుందండి సినిమా, అమ్మ బుర్ర పాడన్నా. ఆది గారు చాలా బాగా చేశారు. ఇంత ముందు ఇదేనో సినిమాలో ముందు సినిమాలు కూడా చేశారు విలన్ కింద. సరైన వాళ్ళు దేంట్లో చేశారు. సేమ్ మళ్ళీ బాలకృష్ణ గారితో మాత్రం చాలా బాగా చూపించిండు. హిమాలయ పర్వతాలు మాత్రం చాలా బాగా చూపించిండు.